హలో మై డి క్రియేటివ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ దసరా నవరాత్రులు ఎలా చేసుకున్నారు? హ్యాపీ దసరా టు ఆల్ మై డే యూట్యూబ్ ఫ్యామిలీ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియోలోకి వచ్చేద్దాం. బ్లౌజ్కి బ్యాక్ డిజైన్ జస్ట్ 20 రూపీస్కి కంప్లీట్ అయిద్దని నేను ఒక లాంగ్ వీడియో పెట్టాను. దానికి అన్నారు కూడా 20 రూపీస్కి అస్సలు కంప్లీట్ అవ్వదు అని. నాకైనా ఖర్చు చెప్పానండి. నాకు అసలు అది కూడా అవ్వలేదు, జీరో. కానీ అంటే నా దగ్గర పాత క్రాఫ్ట్కి తెచ్చుకున్నవి ఉంటే నేను అవే యూజ్ చేశాను. బట్ ఇప్పటికి కావాలనుకున్న వాళ్ళకి యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పానన్నమాట. సో ఇప్పుడు నేను దానికి చెప్తాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బ్యాక్ నెక్ డిజైన్. నేనైతే కంప్లీట్గా థ్రెడ్ వర్క్ చూస్ చేసుకున్నాను. సింపుల్ కాస్ట్లో అయిపోద్ది, మనకి ఎఫెక్టబుల్గా ఉండిద్ది కదా అని చెప్పని లేజీ డైజీ స్టిచ్ రౌండ్స్గా పెట్టేసి గీసేసాను అనమాట. థ్రెడ్ నాకు 5 రూపీస్ యాంగి థ్రెడ్ ఒకటి కంప్లీట్గా పట్టింది బ్యాక్ సైడ్. సో 5 రూపీస్. పర్ల్స్కి ఒక 2 రూపీసే వేసుకోవచ్చు. అస్సలు అంటే నియర్లీ ఒక 20 పర్ల్స్ అయినాయేమో అంతే. పర్ల్ చైన్ ఉంది కదా, అది ఒక 10 రూపీస్. ఎక్కడైనా అంతే, జస్ట్ 15 రూపీస్ ఉండిద్ది. 15 అలాగే 5 20 రూపీస్ కదా కంప్లీట్ నేను అనుకోవడం. నేనైతే అసలు అవి కూడా కొనలేదు, కానీ మీకు యూజ్ అయిద్దని నేను మనీ కాస్ట్ చెప్పి పెట్టానమాట. కంప్లీట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. చాలా 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 సింపుల్గా నేను వేసేసాను అనమాట. అంటే సింపుల్గా కనిపించిద్ది, హార్డ్ వర్క్ మాత్రం ఉండిద్ది. ఫ్రంట్ నెక్ వైపు కూడా నేను అదే ఫామ్లో వేసేసాను. ఇప్పుడు హ్యాండ్కి వచ్చి లెంత్ ఇది పెట్టుకున్నానండి, 8.5 అనమాట నేను పెట్టించుకునేది రెగ్యులర్ లెంత్. సో దానికి బట్టి నేను బ్యాక్ సైడ్ ఎలా అయితే లేజీ డైజీ స్టిచ్ వేసానో దాన్ని అంటే సీక్వెన్స్లో వచ్చేటట్టు బ్లౌజ్కి కూడా వేసాను అనమాట. నేను ఒకటి చెప్పగలను, ఈ బ్లౌజ్ వేసుకొని మీరు ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా కంప్లీట్గా లుక్ అనేది చూసి ఏ బొటిక్లో స్టిచ్ చేసా అని కంపల్సరీ అడుగుతారు. అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది, అలాగే అంత ఎలిగెంట్ లుక్ వచ్చేటట్టు యూనిక్ మోడల్లో నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. నాకు స్పెషల్గా ఇవండి చాలా ఇష్టం. సో నాకు ఈ శారీ చూడంగానే థ్రెడ్ వర్క్ అయితేనే బాగుండిద్ది అనిపించి శారీలో వచ్చిన క్లాత్నే యూజ్ చేసి ఇలా చేశాను అనమాట. కింద ఒక లైన్ ఇచ్చాను, తర్వాత హ్యాంగింగ్ బీడ్స్ అలాగే హ్యాంగింగ్ పర్ల్స్ ఇచ్చాను. నెక్స్ట్ అలాగే కొంచెం యూనిక్ మోడల్లో రావడానికి పైన కూడా ఒక 2 టైమ్స్ హ్యాంగింగ్స్ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇటు లీఫ్ మోడల్లో కనిపించడానికి మొత్తం పర్ల్స్ యూజ్ చేశాను. బికాజ్ నా శారీ కలర్ కాంబినేషన్ ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్ శారీ, ఫుల్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది, సిల్వర్ బుటీస్ వస్తాయి అంతే, ఇంకా వేరే ఏ కలరు లేదనమాట అందులో. సో అందుకే నాకు వేరే ఆప్షన్ లేదు. దానికి తోడు ఇంకా వేరే ఏ కలర్ అయినా ఎల్లో కలర్ మీద ఎలిగెంట్గా కనిపించాలంటే వైట్ ఆర్ గ్రీన్, ఇదే నాకు బాగుంది అనిపించింది. అందుకే అలాగే 3 హ్యాంగింగ్ బీట్స్ ఇచ్చాను. అలాగే మధ్య మధ్యలో పెద్ద పెద్ద బుటీస్ ఒక 4 ఇచ్చాను. చిన్న చిన్న పర్ల్ బుటీస్ ఒక 5 to 6 ఇచ్చాను అనుకుంటా. అంటే మనం స్టిచ్ వేసేటప్పుడు చూసుకోవాలి, మనం వేసుకున్నప్పుడు పైకి ఎక్కడ కనిపించింది ఏంటంటే అండర్ ఆర్మ్స్ కిందకి వెళ్తుందా, సారీ కుచ్చు లోపలికి వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుందా ఏంటని చెప్పి ఒక్కసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మనకి బయట కనిపించే చోట గ్రాండ్గా కుట్టుకొని లోపల కనిపించే చోట లైట్గా వేసుకున్న సరిపోతుంది కదా అని నా ఫీలింగ్. సో అందుకని చెప్పని మధ్య మధ్యలో ప్లెయిన్గా లేకుండా అలాగా సింపుల్గా షుగర్ బీట్స్తో బుటీస్ అనేది ఇచ్చానమాట. నేనైతే ఇది చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి వేయాలని చెప్పని కొంచెం టైం తీసుకొని కూడా నేను ఇది ఎంత ఇష్టంగా కుట్టుకున్నానో మీకు చూపించడానికి, ఫేస్ రివీల్ చేస్తూ చేసే వీడియోలను చూపిద్దామని ఎన్ని డేస్ ఆగాను. ఇప్పుడు నేనైతే ఈ హ్యాండ్కి మధ్యలో సర్కిల్స్ నేను కాయిన్ తీసుకొని ఒక 3 సర్కిల్స్ చేసుకున్నాను. దానికి మనకి ఇలా రివర్స్ తిప్పితే వీ టైప్ రావాలన్నమాట. ఆ షేప్లో చూసుకొని స్కేల్తో మార్జిన్స్ చూసుకొని మనం కరెక్ట్గా ఎడ్జెస్ని డ్రా చేసుకోవాలి, అంటే లెంత్ సేమ్ వచ్చేటట్టు. కింద ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, సో ఆ లైన్ డీటెయిలింగ్నే నేను మళ్ళీ హైలైట్ చేద్దాం అనుకున్నా, కానీ అలా చేస్తే రెగ్యులర్గా అవుతుంది కదా అనిపించి ఇలా చేశాను అనమాట. నేనైతే యాంగర్ థ్రెడ్ యూజ్ చేశానండి, ఇది చాలా సింపుల్గా మనకి యూజ్ అవుతుంది అనమాట. లేదు సిల్క్ థ్రెడ్ వాడాలనుకుంటే కనుక ఒక సిల్క్ థ్రెడ్ని తీసుకొని 8 లైన్లు వేసుకోవాలండి, 8 వరుసల మీద వేసుకోవాలన్నమాట. కిందంతా ఒక లైన్ అంటే మనకి బోర్డర్ కింద ఉండిద్దని చెప్పని బ్యాక్ స్టిచ్ డీటెయిలింగ్ కింద వేసుకున్నాను. దాని తర్వాత నేను ఫుల్ సర్కిల్ అనుకున్నా, కానీ తర్వాత నాకు ఫుల్ సర్కిల్ కన్నా ఇలా హాఫ్ సర్కిల్ వేసి కిందకి హ్యాంగింగ్ బిట్స్ ఇస్తే బాగుండిద్ది అనిపించింది. సో లేజీ డైజీ స్టిచ్ హాఫ్ సర్కిల్లోనే వేసుకున్నాను అనమాట. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అర్థం కాలేదని ఎవరు అనుకోవద్దండి. ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూపించాను, సో టైం వేస్ట్ అయిద్దని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. అలాగే ఈ బ్యాక్ స్టిచ్ కానీ లేజీ డైజీ స్టిచ్ కానీ విడిగా మనకి షార్ట్స్ రూపంలో కూడా ఉంది, అలాగే లాస్ట్ పెట్టిన ఫుల్ వీడియోలో కూడా ఉందన్నమాట. ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసండి. హార్డ్ వర్క్ అయితే ఉండిద్దండి, కంపల్సరీ ఉండిద్ది, ఎందుకంటే చేయాలి కాబట్టి, హ్యాండ్ వర్క్ కాబట్టి ఉండిద్ది.
కాబట్టి చూసుకొని దాన్ని బట్టి ఆ మధ్యలో గివప్ ఇవ్వకుండా చూసుకొని చేసుకోండి. నేనైతే ఇది లైన్ ఎంత అని చెప్పని నాకు ఐడియా లేదు. ఫస్ట్ నేను 18 తీసుకున్నా, తర్వాత 15 తీసుకున్నా. నాకు మరీ ఓవర్ అనిపించింది. సో ఫైనల్గా అయితే 10 పర్ల్స్ దగ్గర ఆగానమాట. షుగర్ బీట్స్ 10 తీసుకొని 4mm పర్ల్ ఒకటి, అలాగే 2mm పర్ల్ ఒకటి, నెక్స్ట్ షుగర్ బీట్ ఒకటి ఇలా తీసుకొని మనం పైకి రివర్స్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అన్ని పర్ల్స్లోకి నీడిల్ మళ్ళీ బ్యాక్కి వెళ్తుందా లేదా చూసుకొని ఇలా లాగాలండి. లాగే టెక్నిక్లోనే మొత్తం అంతా ఉండిద్ది అనమాట. చాలా కేర్ఫుల్, నెమ్మదిగా చూస్ చేసుకోండి హడావిడి పడకుండా. తర్వాత పైన ఫస్ట్ పర్ల్కి కూడా మళ్ళీ కిందకి దింపి మళ్ళీ ఒకసారి ఆ ఫస్ట్ పర్ల్ని స్టిచ్ వేసేయాలన్నమాట. నేను కొంచెం స్టెప్స్ వైజ్ ఉండిద్దని ఫస్ట్ లైన్లో 10 పర్ల్స్ తీసుకున్నా, సెకండ్ లైన్స్లో 7 పర్ల్స్ తీసుకొని 7 షుగర్ పర్ల్స్, నెక్స్ట్ 4mm పర్ల్ ఒకటి, 2mm పర్ల్ ఒకటి, షుగర్ పర్ల్ ఒకటి తీసుకున్నాను అనమాట. సేమ్ ఇదే వర్క్ని ఇదే ప్యాటర్న్ని ఇలాగ కంటిన్యూ చేస్తూ పైన అంతా కూడా కంప్లీట్ చేయాలి. అంటే రౌండ్స్లో లేజీ డైజీ స్టిచ్, లైన్స్కి ఏమో బ్యాక్ స్టిచ్. ఒక టిప్ చెప్తాను, బ్యాక్ స్టిచ్ కింద మన లైన్ డీటెయిలింగ్కి వేసినప్పుడు దగ్గరికి వేసుకుంటే బాగుండిద్ది. అలాగే మనం ఇలా లైన్స్కి పక్కన డ్రా చేసినప్పుడు కొంచెం దూరంగా, అంటే నేను చూపిస్తున్నాను కదండి, ఆ మాత్రం గ్యాప్ ఇస్తూ చేసుకుంటే కనుక మీకు, అంటే ఏం లేదు, నేను షుగర్ బీట్స్నే ఉంది కదా, షుగర్ పర్ల్స్ని నేను స్టిచ్ వేసినప్పుడు లీఫ్ మోడల్లో వచ్చేటట్టుగా చూసి పెట్టాను. అప్పుడు మనకి ఎంత డిస్టెన్స్ ఇవ్వాలని మళ్ళీ మార్క్ చేసే పని లేకుండా మీరు కుట్టేటప్పుడే చూసుకొని కొంచెం గ్యాప్ ఇస్తూ కుట్టుకుంటే కనుక సరిపోతుంది అనమాట. అలాగ కుట్టుకోవాలి. ఇప్పుడు పైన బొటీస్ ఉంటాయి కదా, 4mm పర్ల్ ఫస్ట్ పెట్టేశాను. దానికి 4 సైడ్స్ కూడా 3 షుగర్ పర్ల్స్ పెట్టి 4 లైన్లుగా కుట్టుకున్నాను అనమాట. ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని వాటికి ఆ 4 లైన్లకి మధ్యలో మిడిల్లో షుగర్ పర్ల్ ఒకటి పెట్టాను. ఏంటి నవ్వుతుందని చెప్పనుకుంటున్నారా? ఫేస్ చూపిస్తూ కుట్టడం అంటే నాకు కొంచెం కష్టంగా అనిపించింది, అలవాట్లేని దాని మీద. సో అందుకని అందులో పక్క నుంచి మా పాప గోల్ చేస్తూ ఉందన్నమాట. అది మాట్లాడే మాటలకి వాళ్ళ ఆటలకి స్మైల్ అలా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంది. కానీ బ్లౌజ్ మాత్రం చాలా ఇష్టంగా కుట్టుకున్నానండి. చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి చేశాను. బాగుంది. నాకైతే ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంది అనిపించింది. ఇలాగా పెద్ద బొటీస్ నేను ఒక 4 అయితే వేశాను, పైకి కనిపించేటట్టు అంతేను. బ్యాక్ సైడ్ నాట్ నేను పెట్టాను, కానీ అది కూడా మర్చిపోయి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. ఎందుకు పెట్టానంటే అది ఎలాగ నాట్ వేసుకోవాలి అని చెప్పని అర్థమైద్దని. ఒక్కసారి నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ని తిప్పేసి నాట్ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి పక్కన ఇంకో నాట్ వేసుకోవాలి. అది మాత్రం మర్చిపోద్దు. డబల్ నాట్ వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం ఎంతైతే లెంత్ పెట్టుకున్నామో ఆ లెంత్ వరకు ఒక 2 షుగర్ పర్ల్స్ని తీసుకొని పైకి, అంటే స్ట్రైట్గా కాకుండా కొంచెం పైకి వెళ్ళేటట్టు, అంటే కరెక్ట్గా లీఫ్ ప్యాటర్న్ రావాలి మనకి, అలా వచ్చేటట్టు చూసి కుట్టుకోవాలన్నమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ సారీ ఎప్పుడు వేర్ చేస్తానా అని. మా అన్నయ్య హల్దీ ఫంక్షన్కి అని చెప్పని రెడీ చేసుకుంటున్నా. ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మన షుగర్ పర్ల్స్ని కుట్టేసిన తర్వాత ఒక లైన్, అంటే రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఒక్కసారి కుట్టడం అయిపోయిన తర్వాత కిందకి నీడిల్ దింపేసి ఖచ్చితంగా నాట్ అనేది ఒకటి వేసుకోవాలి. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇంత చేసి టైం ఎక్కువ అవుతుంది నాట్స్కి అని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. మనం హడావిడిలో ఉన్నప్పుడే వేసుకుంటాం. అంటే జనరల్లీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడే మనం శారీస్ కట్టుకుంటాం కదా, డైలీ ఇంట్లో పట్టుచీరలు కట్టుకొని ఉండాలంటే ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆ హడావిడిలో ఏదైనా పట్టుకున్నా చేసినా మనకి చెప్పలేం, బై మిస్టేక్ ఏదో జరగచ్చు. ఏదైనా ఒక్క పర్ల్ తెగిందంటే కనుక మొత్తం అన్నీ ఊడొస్తాయండి. అందుకోసం అని చెప్పని ఒక లైన్, అంటే 2 షుగర్ పర్ల్స్ స్టిచ్ వేసినాక బ్యాక్కి దింపేసి ఒక నాట్ కంపల్సరీ వేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అది అయిపోయినాక కింద లైన్ వేసాను కదా, దాని పక్కన నేను పర్ల్ చైన్ అనేది పెట్టాను. ఇప్పుడు నేను కనుక్కుంటే కనుక పర్ల్ చైన్ అనేది రిటైల్ షాప్లో 20 రూపీస్ ఉందండి. నేను ఇవాళ మార్నింగ్ వెళ్ళి కనుక్కున్నాను. ఒకసారి మళ్ళీ కనుక్కుందాంలే, నేను ఎప్పుడో తెచ్చుకున్నాను. అప్పుడు నేను తెచ్చుకున్నప్పుడైతే బండిల్ ప్రకారం తెచ్చాను, నాకు జస్ట్ 12 రూపీస్ అంత పడింది. ఇక్కడ రీటైల్ షాప్లో కనుక్కుంటే 20 రూపీస్ అన్నారు పర్ల్ చైన్. అది ఒక్కటి చూసుకోండి. ఎలా అయితే హ్యాంగింగ్ బిట్స్ ఇచ్చానో అలాగే కింద సింపుల్గా ఒక్కొక్క షుగర్ పర్ల్ని మాత్రం, అంటే 2mm బీట్ ఒకటి, షుగర్ పర్ల్ ఒకటి ఇచ్చి చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాను లైట్గా ఉండడానికి. ఇదనమాట కంప్లీట్గా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నేను కట్టుకున్న తర్వాత కూడా ఎలా ఉందని చెప్పని వీలైతే షార్ట్ ఇది చేయడానికి మీకు ఎంత టైం పట్టిద్దని చెప్పని అడిగారు. నాకైతే కంటిన్యూషన్గా నేను కూర్చొని చేయనండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ టైం చూసుకొని హాఫ్ అన్ అవర్ ఒకసారి, 1 అవర్ ఒకసారి, లేకపోతే పావు గంట అలా చూసుకొని చేసుకుంటా అనమాట. నాకైతే లిటరలీ 4-5 డేస్ పట్టిద్ది వర్క్ కంప్లీట్ అవ్వడానికి. ఈజీ 5 to 6 అవర్స్ అండి. హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. హ్యాండ్మేడ్ కదా, చాలా నీట్గా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. అందుకే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ డిజైన్ నచ్చి మీరు కూడా కుట్టించుకోవాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్తాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
తేజాస్ క్రియేటివ్ మరి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ అయితే మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. బాయ్.